మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా సుఖరోగాలొస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా సుఖ వ్యాధి వస్తుంది చూడు తొందరగా తెలుసుకో కీడు సుఖ వ్యాధి వస్తుంది చూడు తొందరగా తెలుసుకో కీడు ఆలోచన చెయ్యండి ఆరోగ్యంగా బతకండి సుఖరోగాలొస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా సుఖ వ్యాధులు ఎన్నో రకాలు వస్తున్నాయి నాడు ఆడమగా భేదము లేక అందరికొస్తాయి చూడు సుఖ వ్యాధులు ఎన్నో రకాలు వస్తున్నాయి నాడు ఆడమగా భేదము లేక అందరికొస్తాయి చూడు సిఫిలిసు గనేరి అంటూ శాంక్రాయుడు హెర్పీస్ అంటూ సిఫిలిసు గనేరి అంటూ శాంక్రాయుడు హెర్పీస్ అంటూ ఎన్నెన్నో రోగాలు వస్తున్నాయి చూడండి సుఖరోగాలు వస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా పరస్త్రీ పురుషుల కలయికతో ఈ వ్యాధులు వస్తున్నాయి ఏ ఒకరికి వ్యాధులు ఉన్నా ఇరువురికి వస్తాయి పరస్త్రీ పురుషుల కలయికతో ఈ వ్యాధులు వస్తున్నాయి ఏ ఒకరికి వ్యాధులు ఉన్నా ఇరువురికి వస్తాయి ఇద్దరు మందులు వాడాలి పరిశుభ్రత పాటించాలి ఇద్దరు మందులు వాడాలి పరిశుభ్రత పాటించాలి సుఖ వ్యాధి రాకుండా కండోమును వాడండి సుఖరోగాలు వస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా సుఖ వ్యాధుల గుర్తులు చూడు మూత్రములో మంటొస్తుంది పొత్తి కడుపులో నొప్పొచ్చి వృధ పొక్కులొస్తాయి సుఖవ్యాధుల గుర్తులు చూడు మూత్రములో మంటొస్తుంది పొత్తి కడుపులో నొప్పొచ్చి దురద పొక్కులొస్తాయి స్త్రీల కలిక తెలుపవుతుంది జనాంగాల్లో చీమొస్తుంది స్త్రీల కదిక తెలుపవుతుంది జనాంగాలు చీమొస్తుంది ఈ వ్యాధి ఉన్నోళ్ళు సెక్సుల పాల్గొనకండి సుఖరోగాలు వస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా సుఖ వ్యాధులు వస్తే మనకు మందులెన్నో ఉన్నాయి మైత్రి సెంటర్సుల్లోన ఉచితంగా దొరుకుతాయి సుఖవ్యాధులు వస్తే మనకు మందులెన్నో ఉన్నాయి మైత్రి సెంటర్స్ లోన ఉచితంగా దొరుకుతాయి డాక్టరును కలుసుకోవాలి సుఖ వ్యాధిని గుర్తించాలి డాక్టర్ను కలుసుకోవాలి సుఖవ్యాధిని గుర్తించాలి ప్రతి మందు వాడండి మీ రోగం పోతదండి సుఖరోగాలు వస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు బాగుపడురా సుఖ వ్యాధులు ఉన్న వారికి ఎయిడ్స్ ఎక్కువ రెట్లు వచ్చే అవకాశం ఉంది తెలుసుకొని బతకండి సుఖవ్యాధులు ఉన్న వారికి ఎయిడ్స్ ఎక్కువ రెట్లు వచ్చే అవకాశం ఉంది తెలుసుకొని బ్రతకండి వ్యాధికి మీరు దూరం కండి హాయిగా మీరు బతుకొచ్చండి వ్యాధికి మీరు దూరం కండి హాయిగా మీరు బతుకొచ్చండి అందరికీ చెప్పండి ఆనందంగా బతకండి సుఖరోగాలు వస్తూ ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే మీ బ్రతుకు
బాగుపడురా సుఖ వ్యాధి వస్తుంది చూడు తొందరగా తెలుసుకో కీడు 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 ఆలోచన చెయ్యండి ఆరోగ్యంగా బతకండి సుఖ రోగాలతో ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే నీ బ్రతుకు బాగుపడురా సుఖ రోగాలతో ఉన్నాయి జర చూసి నడుచుకోరా నా మాట మీరు వింటే నీ బ్రతుకు బాగుపడురా పాట విన్నారు కదా. ఇప్పుడు సుఖవ్యాధులు అంటే మీకు ఏమి అర్థమవుతుంది? సుఖవ్యాధులు అంటే అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల వచ్చే వ్యాధులు. అవి ఆ సంబంధం ఆడ మగ మధ్య కావచ్చు, మగ మధ్య కావచ్చు, లేదా మగ ఆడ మధ్య కావచ్చు. సుఖరోగాలు ఎన్ని రకాలు? సుఖరోగాలు చాలా రకాలు. అందులో ముఖ్యమైనవి సిఫిలిస్, గనేరియా, షాంక్రాయిడ్, హెర్పీస్. సుఖవ్యాధులకు ముఖ్య లక్షణాలు ఏవి? మనం పాటలో విన్నట్టుగా దుర్వాసనతో కూడిన తెల్లబట్ట, పొత్తి కడుపులో నొప్పి, జననాంగాలపై మలద్వారం వద్ద దురద, పుండ్లు, కురుపులు మరియు వాపు, మూత్రం పోయినప్పుడు మంట, చీము రావడం. అసలు సుఖరోగాలకి చికిత్స ఉందా? చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లుగా సుఖరోగాలకి చికిత్స ఉంది. చాలా ముఖ్య విషయం, డాక్టర్ గారు ఇచ్చిన మందులు పూర్తిగా వాడాలి. మనలో చాలామంది ఈ మందులు పూర్తిగా వాడరు. వ్యాధి లక్షణాలు మాయగానే మందులు వాడటం మానివేస్తారు. అలా చేయొద్దు. సుఖరోగాలు వస్తే ఏం చేయాలి? సుఖరోగాలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మనమే కాదు, మన లైంగిక భాగస్వామిని కూడా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చికిత్స చేయించాలి. ఇలాంటి సుఖరోగాలకి చికిత్స ఎక్కడ దొరుకుతుంది? మనం పాటలో చెప్పాం కదా, ఇలాంటి రోగాలకి మైత్రి సెంటర్స్లో చికిత్స దొరుకుతుంది. అంతేకాకుండా ఈ రోగాలకి అర్హత, అనుభవం ఉన్న డాక్టర్ దగ్గర చికిత్స పొందవలెను. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, సుఖరోగాలు రాకుండా మనము ఏం చేయాలి? మీరు చెప్పినట్లుగా సెక్స్లో పాల్గొనేటప్పుడు కండోమ్ అంటే తొడుగు వాడటం. మరొక ముఖ్య విషయం, నమ్మకమైన జీవిత భాగస్వామితో మాత్రమే సెక్స్లో పాల్గొనడం వల్ల ఈ సుఖరోగాలు రాకుండా మనం అరికట్టవచ్చు. చివరిగా ఒక ప్రశ్న, సుఖవ్యాధులకి హెచ్ఐవికి మధ్య సంబంధం ఏమిటి? మనం పాటలో చర్చించుకున్నట్లుగా అక్రమ లైంగిక సంబంధాల ద్వారా వచ్చే ఏ వ్యాధైనా సుఖవ్యాధే. అందులో హెచ్ఐవి ఒకటి. ముందు మనం చర్చించుకున్నట్లుగా హెచ్ఐవి సోకడానికి ప్రధానమైన మార్గం అసురక్షిత లైంగిక సంబంధం. ఏది ఏమైనప్పటికీ సుఖవ్యాధులకి హెచ్ఐవికి మధ్య తేడా ఉంది. అది ఏమిటంటే, సుఖవ్యాధులకి చికిత్స ఉంది, హెచ్ఐవికి చికిత్స లేదు
నివారణ ఒకటే మార్గం. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, సుఖవ్యాధులతో బాధపడే వారికి హెచ్ఐవి సోకే అవకాశం ఎక్కువ రెట్లుంది. జాగ్రత్త.